నిజాలను నిగ్గు తేల్చేందుకు బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు యాత్ర చేపట్టింది. కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టడానికి గులాబీ సైన్యం కార్యరంగంలోకి దిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, బీఆర్ఎస్ బృందం మేడిగడ్డకు ఏ టైంలో చేరుకుంటుంది? అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? సాయిమాధవి ఈరోజు ఉదయం 9 గంటలకు బయలుదేరినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెలో మేడిగడ్డ యాత్ర ప్రజెంట్ కొద్దిసేపటి క్రితమే పరకాల క్రాస్ రోడ్ దాటినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కాసేపట్లో జయశంకర్ భూపాలపల్లి మీదుగా మేడిగడ్డకు చేరుకోనుంది. మరో 10-15 నిమిషాల్లో ఏదైతే జయశంకర్ భూపాలపల్లికి చేరుకున్న తర్వాత అక్కడ భోజనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి తిరిగి మేడిగడ్డకు బయలుదేరనున్నారు. ప్రజెంట్ మనం ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి చెల్లో మేడిగడ్డకు సంబంధించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నటువంటి వాహనంలోనే మనం ఉన్నాము. ఈరోజు ఉదయం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాళేశ్వరం పైన చేసినటువంటి కుట్రలను తిప్పికొట్టేందుకు, దాంతోపాటుగా మేడిగడ్డపై చేసినటువంటి కుట్రలను కూడా తిప్పికొట్టేందుకు ప్రధానంగా ఏదైతే ఈ యాత్రలు చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనందరికి కూడా తెలిసిందే. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం పైన ఎలాంటి ఎక్స్పర్ట్ కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు కూడా లేనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా చెలో మేడిగడ్డ ఈరోజు ఉదయం ప్రారంభమైన తర్వాత దారి పొడవునా కూడా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ నాయకులకు ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలు. ప్రతి చౌరస్తాలో కూడా ప్రజెంట్ మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, కాంగ్రెస్ కుట్రలను మనం ఎలా చూడొచ్చంటారు? ప్రధానంగా కాళేశ్వరం పైన భారీగా కుట్రలు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో పూర్తిగా అబద్ధాలు హామీలు ఇచ్చి వీళ్ళ గద్దెనెక్కింది. వారికి ప్రజల మీద ఏమాత్రం డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు మరి సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, మరి మౌలిక సదుపాయాలు కానీ ఇవన్నీ కంప్లీట్గా బాగా పూర్తిగా తెలంగాణను అవగాహన చేసుకుని తెలంగాణ సాధించినటువంటి నేతగా వారికి ఉన్న అవగాహన ఇప్పుడు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి ఆలోచన లేదు. ఆయన కేవలం కుట్రలు కుతంత్రాలతోనే నడిపిస్తుంది తప్ప పరిపాలన ఇది గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు. ఇది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు అనుచరుడు కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు లాగానే కుట్రలు చేస్తూ జనాల్ని మోసం చేస్తూ పరిపాలన చేస్తున్న తప్ప ఏమీ లేదు. మేడిగడ్డ ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టు. మేడిగడ్డ, అన్నారం, సుందెల్ల ఈ 3 బ్యారేజీలు ఏవైతున్నాయో మేడిగడ్డలో 3 పిల్లర్స్ కొంగితే దాని మొత్తం ప్రాజెక్టుకే కలంకం తెచ్చే విధంగా దుష్ప్రచారం చేస్తున్నాడు. ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే మరి గౌరవనీయులు కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు, వారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మరి మెయిన్ కార్యకర్తలు అందరం కూడా మరి ప్రజలకు వివరించడానికి మేడిగడ్డకు వెళ్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కళ్ళగట్టే విధంగా చూపించి మరి జనాల్ని ఏ విధంగా మరి స్పందింపజేయాలో చూపిస్తాం. రెండో ఏంటంటే ఇవల్ల ఈ యొక్క ప్రాజెక్టు రిపేర్ చేయకపోవడం, 3 పిల్లర్ రిపేర్ చేయకపోవడం మరి వ్యవసాయం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కూడా ఇబ్బందులు పడతారు. ధాన్యం పండించడానికి కూడా ఇబ్బందులు అవుతాయి. ఇప్పటికే మరి భూగర్భ జలాలు కూడా 1.5 మీటర్స్ లోపలికి వెళ్ళిపోయినాయి. చాలా చోట్లలో బోర్లు వేస్తున్నారు. బోర్లు వేస్తున్నా నీళ్ళు రావడం లేదు. ఇది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. కరెంట్ కష్టాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ముందే చెప్పిన ముఖ్యమంత్రిగా అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సాగునీరు రాదు, త్రాగునీరు రాదు, కరెంట్ రాదని చెప్పిండ్రు. అయినా జనం మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధం యొక్క వాటిని దృష్టిలో పెట్టుకొని మాకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఓట్లు గెలిపించిన దానికి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను శిక్షిస్తూ ఉంది. తప్పకుండా ప్రజలు స్పందించాలి. ఇప్పుడు మేము వెళ్ళి మరి పూర్తిగా హరీష్ రావు గారు ఉన్నారు, గతంలో వారు కూడా నీటిపారుదల శాఖ మంత్రులు, మరి వివరిస్తారని కూడా తెలియజేస్తాం. మీరు చెప్పండి, ఈ నెలాఖరు ఏదైతే రైతులకు ఉందని చెప్తా ఉన్నారు, దీనికి సంబంధించి ఇప్పుడు యాక్చువల్లీ ఒక క్లియర్గా చెప్పేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఏదైతే అపోజిషన్ మన రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ మంత్రులు
మా పార్టీ పైన, పార్టీ అధ్యక్షుల పైన, నాయకుల పైన నిందలు వేస్తున్నారు. నిజంగా అసహ్యస్పదం. ఒక ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక 3 phases ఉంటుంది. ఒకటి కాన్సెప్షువలైజేషన్, ఒకటి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్, తర్వాత ఇంకొకటి ఎగ్జిక్యూషన్. కాన్సెప్షువలైజేషన్ దగ్గర మన ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది, దాంట్లో కేసీఆర్ గారిని ఇన్వాల్వ్ అవుతారు. ఎప్పుడైతే కాన్సెప్ట్ వారు డిజైన్ చేసినారో వారు అసెంబ్లీలో క్లియర్గా దాని ప్రజెంటేషన్ ఇచ్చినారు. ఏ డౌట్స్ ఉన్నా కానీ ఆ రోజు అపోజిషన్ ఆ రోజు రేకప్ చేసేది ఉండింది. ఈరోజు వారు తీసుకొచ్చిన కాన్సెప్టేషన్ ప్రకారము ఏదైతే మనకు 16 TMC నుండి 189 TMC యూటిలైజేషన్ కోసం ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు రికమెండ్ చేసినారో దాని తగ్గట్టు కాన్సెప్ట్ వారు సజెస్ట్ చేసినారు. దాని తర్వాత వస్తుంది స్టేజ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కోసం అయితే లైన్ ఎస్టిమేషన్ ఇస్తారో ఆ టెక్నికల్ వింగ్ చేస్తుంది. దాంట్లో ఎక్కడ కూడా ఇప్పుడు సీఎం గారే కానివ్వండి, ఏ మినిస్టరే కానీ డైరెక్ట్ ఇన్వాల్వ్ ఉండదు. ఆ టెక్నికల్ శాంక్షన్ అనేది టెక్నికల్ వింగ్ చేస్తుంది. లైన్ ఎస్టిమేషన్ అయినాక అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఒకటి గవర్నమెంట్ చేస్తుంది. దాని తర్వాత దాని డిజైన్, ఈపీసీ, ఎగ్జిక్యూషన్ అంతా మళ్ళీ టెక్నికల్ వింగ్. ఈరోజు ఏదైతే వాళ్ళు అన్యాయంగా బద్నాం చేయాలని చూస్తున్నారో అదొక లకునా ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. అది డిజైన్ వింగ్గా ఏందనేది అది ఇంటీరియర్ హైలీ టెక్నికల్ ఇష్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్రాక్స్ వచ్చినాయి అంటారు. క్రాక్స్లో కూడా స్ట్రెస్ క్రాక్స్ ఉంటాయి. అవి మళ్ళీ 45 degreesల క్రాక్స్ వచ్చినాయా, వర్టికల్గా క్రాక్స్ వచ్చినాయా, అది హైలీ స్పెషలైజ్ టెక్నికల్ ఇన్వాల్వ్మెంట్. అది దాని తగ్గట్టు మళ్ళీ టెక్నికల్గానే దాన్ని రెక్టిఫికేషన్ చేయాలి. దానికి ఎక్కడ మా కేసీఆర్ గారు వచ్చి నువ్వు 2 రోడ్లు కట్టు, 3 రోడ్లు కట్టు అని డిజైన్ ఇచ్చింది కాదు, చెప్పింది కాదు. వారు చేసింది ఏంది కాన్సెప్ట్లే. ఇది ఎక్కడ బ్యారేజ్ ఉండాలా, మ్యాక్సిమం వాటర్ యూటిలైజేషన్ రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ యూటిలైజేషన్ చేయాలో ఆ కాన్సెప్ట్ డిసైడ్ మాత్రం మంత్రివర్గం చేస్తుంది, మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు హమేషా క్రాక్స్ వచ్చినాయి అంటారు. లెట్ టెక్నికల్ డీల్ విత్ ఇట్. అదొకటి ఆస్పెక్ట్. ఇంకొకటి ఆస్పెక్ట్ దాని రెక్టిఫికేషన్. సెకండ్ రెక్టిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? డీప్గా మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే, స్క్రూటనైజ్ చేసుకుంటే అది వస్తుంది. అది ఇప్పటిదాకా వాళ్ళు స్టార్టే చేయలే. అంటే కావాలని జనాలకు మభ్య పెట్టడానికి ఆడ ఒక బ్రహ్మాండమైన ఒక ప్రాజెక్ట్ని అప్రతిష్ట పాలు చేయడానికి చేస్తున్న స్టెప్. ఇది మొత్తం మీద ఏదైతే కాసేపట్లో జయశంకర్ భూపాలపల్లికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డ కంటే మరో అరౌండ్ 1 అవర్లో మనము చేరుకునే అవకాశం ఉంటుంది మేడిగడ్డకి సంబంధించి. ఇప్పటికీ అక్కడ ప్రజెంటేషన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కుట్రలను ఛేదిస్తాము, ప్రజలకు నిజాలను చెప్తామని కూడా చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.